Hello everyone, this is Mohan Boya. Welcome to my YouTube channel. So UPSC, APPSC, tspsc ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి బేసిక్ బుక్స్ ఎన్సీఆర్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని కాన్సెప్ట్ క్లారిటీనే కాకుండా ఇన్డెప్త్గా వచ్చే క్వశ్చన్స్ కూడా ఈజీగా ట్యాకిల్ చేయాలంటే ఎన్సీఆర్టీస్ అనేది ఖచ్చితంగా చదవాలి. సో ఎన్సీఆర్టీ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇచ్చాను. సో అక్కడ కూడా ఈ ఎన్సీఆర్టీ పీడిఎఫ్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎన్సీఆర్టీ సిరీస్ అనేది కంప్లీట్ అయిపోతే మనము ఏపీఎస్సి గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెంటర్షిప్, అలాగే గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మెంటర్షిప్లో భాగంగా 50 డేస్లో ఫ్రీ కోర్స్ అని చెప్పాం కదా. సో ఫస్ట్ ఎన్సీఆర్టీస్ కంప్లీట్ అయిన తర్వాత క్లారిటీ వస్తుంది. సో దాని ద్వారా ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనము ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ పాలిటీలో పార్ట్ ఏ అనేది ఫినిష్ అయిపోయింది. పార్ట్ బిలో మనకి ఇక్కడ అథారిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చూస్తుంటే కాన్స్టిట్యూషన్కి అథారిటీ ఏముంటుంది అంటే కాన్స్టిట్యూషన్ యొక్క అథారిటీ చూస్తే కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, అసలు హౌ ఎఫెక్టివ్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషన్ జస్ట్ అని చూస్తే మోస్ట్ కంట్రీస్లో కాన్స్టిట్యూషన్ అంటే ఒక సింగిల్ డాక్యుమెంట్గా ఉంటుంది. కానీ కొన్ని కంట్రీస్లో, యూకే లాంటి కంట్రీస్లో ఇలా సింగిల్ డాక్యుమెంట్ కాకుండా సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్గా ఉంటుంది. అంటే పార్లమెంట్ చేసే ప్రతి లాస్ని కూడా కంపైల్ చేసి ఒక డాక్యుమెంట్గా తయారు చేస్తారు. కానీ ఇండియాలో మాత్రము ఒక సింగిల్ డాక్యుమెంట్గా ఉంటుంది. ఒక బుక్లా ఉంటుంది. ఆ బుక్లో ఉన్న కొత్త అమెండ్మెంట్స్ అన్నిటిని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. దీని నుంచి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే కాన్స్టిట్యూషన్ అంటే ఒక డాక్యుమెంట్ అయి ఉండొచ్చు, లేదంటే సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ దట్ సీక్స్ టు పర్ఫార్మ్ ద ఫంక్షన్. ఇన్ ద ప్రీవియస్ పార్టీలో చెప్పుకున్నట్టు ఏదైతే ఫంక్షన్స్ చెప్పుకున్నామో ఆ ఫంక్షన్స్ అన్ని పర్ఫామ్ చేసేది కాన్స్టిట్యూషన్. ఇది ఒకే డాక్యుమెంట్ అయి ఉండొచ్చు, లేదంటే సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా అయి ఉండొచ్చు. మోడ్ ఆఫ్ ప్రొమల్గేషన్ ఎలా అంటే జనరల్గా కాన్స్టిట్యూషన్ ఎలా వచ్చింది అనే దానికి మీనింగ్ అనమాట. మోడ్ ఆఫ్ ప్రొమల్గేషన్ అంటే మోస్ట్ సక్సెస్ఫుల్ కాన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా పాపులర్ నేషనలిస్ట్ మూవ్మెంట్స్ నుంచి వచ్చినాయి. ఇండియాలో ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ కాంట్రిబ్యూట్ చేసిన నేషనల్ లీడర్స్, పబ్లిక్ యాక్సెప్ట్ చేసిన లీడర్స్ కాన్స్టిట్యూట్ చేశారు కాబట్టి కాన్స్టిట్యూషన్ అది సక్సెస్ఫుల్ అయింది. అలాగే యూఎస్ఏలో కూడా అమెరికన్ రెవల్యూషన్ నుంచి కాన్స్టిట్యూషన్ వచ్చింది. అలాగే సౌత్ ఆఫ్రికాలో అపార్థైడ్ మూమెంట్ ద్వారా ఆ స్ట్రగుల్ అనేది చేశారు. జాతి వివక్షత ఉండకూడదని. ఆ స్ట్రగుల్ నుంచి ఫేమస్ అయిన లీడర్స్ ఎన్నుకోవడం ద్వారా సక్సెస్ఫుల్ అయినాయి. కానీ కొన్ని కాన్స్టిట్యూషన్స్ అనేవి అన్నీ కూడా సక్సెస్ఫుల్ కాలేదు. ఎగ్జాంపుల్కి నేపాల్ కాన్స్టిట్యూషన్ అయినా, ఇరాకీ కాన్స్టిట్యూషన్ అయినా, ఇలాంటి కాన్స్టిట్యూషన్స్, అలాగే యూరోపియన్ యూనియన్ కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంది. అవి సక్సెస్ఫుల్ కాలేకపోయినాయి. ఎందుకంటే అవి పాపులర్ నేషనలిస్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్ నుంచి రాలేదు కాబట్టి, పాపులర్ లీడర్స్ తయారు చేయలేకపోయారు కాబట్టి దాన్ని సక్సెస్ఫుల్ కాలేదు. ఇండియాలో మనకి పాపులర్ నేషనల్ మూవ్మెంట్ ఫ్రీడమ్ స్ట్రగుల్ నుంచి ఉంది. ఆ లీడర్స్ ఎన్నుకున్నారు కాబట్టి పాపులర్ లీడర్స్, పబ్లిక్ యాక్సెప్టెడ్ లీడర్స్ సక్సెస్ఫుల్ అయింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఫార్మలీ క్రియేటెడ్ ఇన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ బిట్వీన్ 1946 అండ్ నవంబర్ 1949. కాన్స్టిట్యూషన్కి మనకి ఇన్ని రోజులు పట్టింది. ప్రతిదీ కూడా ఏ ఒక్కరికి పర్సనల్ పవర్ పైన చేయకున్నట్లా లెజిటిమసీ అనేది అందరికీ ప్రొవైడ్ చేస్తూ ప్రతి గ్రూప్ని రిఫ్లెక్ట్ చేస్తూ కాన్స్టిట్యూషన్ అనేది తయారు చేశారు. సమ్ కంట్రీస్ హ్యావ్ సబ్జెక్ట్ ద కాన్స్టిట్యూషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రెఫరెండం. కొన్ని కంట్రీస్లో కాన్స్టిట్యూషన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ రెఫరెండంగా పీపుల్కి ఓటుకి హక్కు అనేది కల్పించి వాళ్ళ డిజైర్ అనేది తెలుసుకొని దాని అనుగుణంగా కాన్స్టిట్యూషన్ అని తయారు చేశారు. కానీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ప్రతి సబ్జెక్టు రిఫరెండం అయితే చేయలేదు, ఓట్ అయితే వేయలేదు. కానీ ప్రతిదీ కూడా డిబేట్ అండ్ డిస్కషన్స్ ద్వారా యాక్సెప్ట్ చేసింది. పబ్లిక్ యాక్సెప్ట్ చేసిన లీడర్స్ ఇది తయారు చేశారు కాబట్టి కాన్స్టిట్యూషన్ అనేది మొత్తాన్ని కూడా మనము రెఫరెండం పెట్టకపోయినా కానీ పీపుల్ అడాప్ట్ చేసుకున్నారు ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా. Therefore, the authority of people who enact the constitution helps determine its prospects for success. నెక్స్ట్ సబ్స్టాంటివ్ ప్రొవిజన్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ చూసే ముందు నేపాల్ కాన్స్టిట్యూషన్ యొక్క డిబేట్ చూస్తే మనకి
నేపాల్లో ఇప్పటివరకు 5 కాన్స్టిట్యూషన్స్ వచ్చాయి. సో 1948లో దానికి ఫస్ట్, తర్వాత 1951, 59, 62 ఇలా 1990లో కాన్స్టిట్యూషన్ వచ్చాయి. సో ఇక్కడ వీళ్ళకి కాన్స్టిట్యూషన్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్గా ఏంటంటే డిఫరెంట్ పార్టీస్ మధ్య ఉన్న ఇష్యూస్ కింగ్ గురించి. కింగ్ ఏంటంటే మల్టీలేటర్ పార్టీ కాంపిటీషన్ అంతా కూడా కొంతమంది కింగ్ మొనార్కీని యాక్సెప్ట్ చేస్తున్నారు. సో పవర్స్ని లిమిట్ చేయాలని, కొంతమంది అంతా అసలు మొనార్కీ పవర్ని తీసేయాలని ఇలా ఈ డిబేట్ అనేది జరుగుతూ ఉంది. సో 2002లో ఈ డిబేట్ మధ్యనే కింగ్ అనేది పవర్స్ అన్నీ కూడా తీసేసుకున్నాడు అనమాట. పార్లమెంట్కి ఉండే పవర్స్ అన్నీ తీసేసుకొని ఆయన సుప్రీంగా ఉన్నారు. తర్వాత మనీ పొలిటికల్ పార్టీస్ అండ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిమాండ్ చేస్తాయి. నెక్స్ట్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ వాజ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ద స్ట్రగల్ ఫర్ ఎ పాపులర్ ఎలక్టెడ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో కమ్యూనిస్ట్ నేషనల్ పార్టీ ఆఫ్ నేపాల్ అనేది పాపులర్ ఎలక్టెడ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగా దాంట్లో మెయిన్ రోల్ ప్లే చేసింది. ఫైనలీ, అండర్ ప్రెజర్ ఆఫ్ పాపులర్ అజిటేషన్, ద కింగ్ హ్యాడ్ టు ఇన్స్టాల్ ఏ గవర్నమెంట్ యాక్సెప్టబుల్ టు ద agitating parties. This government has stripped the king of almost all powers. సో ఈ గవర్నమెంట్ కింగ్ యొక్క పవర్స్ అన్నిటిని కూడా తీసేసుకుందనమాట కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. తర్వాత నేపాల్ అనేది ఒక డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్టర్ అబాలిషింగ్ ద మొనార్కీ. సో కింగ్ రూల్ని అబాలిష్ చేసిన తర్వాత డెమోక్రటిక్ రిపబ్లిక్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అనేది పీపులే ఎన్నుకుంటారని, అలాగే గవర్నమెంట్ రూల్ అంతా కూడా బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్గా డెమోక్రటిక్ రిపబ్లిక్గా మారింది. సో నేషనల్ అడాప్టెడ్ న్యూ కాన్స్టిట్యూషన్ ఇన్ 2015. నెక్స్ట్, సబ్స్టాంటివ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ చూస్తే ఇట్ ఈస్ ద హాల్ మార్క్ ఆఫ్ ఎ సక్సెస్ఫుల్ కాన్స్టిట్యూషన్ దట్ ఇట్ గివ్స్ ఎవ్రీవన్ ఇన్ ఎ సొసైటీ సమ్ రీజన్ టు గో అలాంగ్ విత్ దిస్ ప్రొవిజన్. సో కాన్స్టిట్యూషన్లో ఒక మెజారిటీ పీపుల్కే కాకుండా మైనారిటీ పీపుల్కి కూడా వాళ్ళ ఇష్యూస్ అన్నీ కూడా, అలాగే వాళ్ళ ఇష్యూస్ అన్నిటిని కూడా రిజాల్వ్ చేసేస్తూ ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. సో ఏ కాన్స్టిట్యూషన్లో ఒకరి ప్రివిలేజెస్ అనేది ఒకరి ఎక్స్పెన్సెస్ ద్వారా హామ్ అయితే సో వాళ్ళు ఈ కాన్స్టిట్యూషన్ని అబైడ్ అయ్యి ఉండడం కష్టం అనమాట. సో దెర్ ఈజ్ నో రీజన్ ఫర్ టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ బై దెమ్. సో నో కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ అచీవ్స్ పర్ఫెక్ట్ జస్టిస్. సో ప్రతి కాన్స్టిట్యూషన్ టోటల్ సొసైటీ, వాళ్ళ సొసైటీకి జస్టిస్ అనేది పర్ఫెక్ట్గా చేయలేకపోవచ్చు 100%. బట్ వాళ్ళ ఫ్రేమ్వర్క్ అనేది ఉంటుంది, అంటే బేసిక్ జస్టిస్ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేకున్నట్ల సో ఎవ్రీవన్ ఈక్వల్ అనే విధంగా బేసిక్ జస్టిస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కాన్స్టిట్యూషన్. సో డూ దిస్ థాట్ ఎక్స్పెరిమెంట్, ఆస్క్ యువర్ సెల్ఫ్ దిస్ క్వశ్చన్, వాట్ వుడ్ బి ద కంటెంట్ ఆఫ్ సమ్ బేసిక్ రూల్స్ ఇన్ సొసైటీ. సో బేసిక్ రూల్స్ అంటే ఏంటి అసలు సొసైటీకి అని చూస్తే, కాన్స్టిట్యూషన్ ప్రిజర్వ్స్ ద ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ ఇట్స్ మెంబర్స్. సో కాన్స్టిట్యూషన్ అనేది ఆ నేషన్ యొక్క పీపుల్ యొక్క ఫ్రీడము అలాగే ఈ ఈక్వాలిటీ అనేది ప్రిజర్వ్ చేస్తూ ఉంటుంది. సో దాని ద్వారా కాన్స్టిట్యూషన్ అనేది సక్సీడ్ అవుతుంది. సో ఈ బుక్ చదివిన తర్వాత మీకు ఈ థాట్ పైన క్లారిటీ వస్తుంది. నెక్స్ట్, బ్యాలెన్స్డ్ ఇన్స్టిట్యూషనల్ డిజైన్ చూస్తే మనకి ఇండియాలో జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అలాగే లెజిస్లేచర్ ఉంటుంది. సో ఏ ఇన్స్టిట్యూషన్ కూడా వేరే ఇన్స్టిట్యూషన్ పైన అథారిటీ చూపించలేదన్నమాట. సో అలాగే ఎలక్షన్ కమిషన్ ఉంది. సో ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేయడానికి, అలాగే క్యాండిడేట్స్ యొక్క క్వాలిఫికేషన్ చెక్ చేయడానికి, సో వాళ్ళు మాల్ ప్రాక్టీస్ చేస్తారంటే సో వాళ్ళని సస్పెండ్ చేయడానికి, లేకపోతే ఫైనల్ డెసిషన్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అథారిటీని ఎవరు క్వశ్చన్ చేయలేరనమాట. సో ఎవరి ఇన్స్టిట్యూషన్కి బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట పవరు. సో ఏ ఇన్స్టిట్యూషన్ పైన కూడా సబ్వర్షన్ అనేది ఉండదు. సో ట్రాన్స్గ్రెషన్స్, బ్యాలెన్సెస్ అన్నీ చెక్గా ఉంటాయి. సో పార్లమెంట్ చూసుకుంటే లెజిస్లేచర్ కెన్ మేక్ ఎనీ లాస్ అని అల్టిమేట్ పవర్ అయితే లేదు. సో లెజిస్లేచర్ చేసిన లాస్ని జ్యుడిషియల్ రివ్యూ ద్వారా జ్యుడిషియరీ కూడా చెక్ చేయొచ్చు. సో డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వకపోతే లాలో సర్టెన్ బేసిక్ ఫండమెంటల్స్ కానీ, లేదంటే బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కానీ దెబ్బతింటే నల్ అండ్ వైడ్గా అవుతుంది అలా. సో అలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ద్వారా బ్యాలెన్స్డ్ ఇన్స్టిట్యూషనల్ డిజైన్ అనేది ఉందన్నమాట. సో ఒక కాన్స్టిట్యూషన్ సక్సెస్ అవ్వాలంటే టూ రిజిడ్ ఉండకూడదు. అంటే సో ఒక న్యూ చేంజెస్కి, న్యూ ఐడియాస్కి, థాట్స్కి కూడా అవకాశం కల్పించేటట్టు ఉండాలి. సో మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చేది. తర్వాత మనకి 1949లో కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్ చేసుకున్నాం. సో కాన్స్టిట్యూషన్ తయారు చేసుకున్న తర్వాత సో ఈ
ఈ ఎనాక్ట్మెంట్ తర్వాత మనకి అప్పటి నుంచి ఇప్పటికి ప్రజెంట్ చూస్తే 21st సెంచురీలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వచ్చాయి. సో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వచ్చింది, సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిపోయింది. సో ఇలాంటివి మనం ఫస్ట్ కాన్స్టిట్యూట్ చేసుకున్న కాన్స్టిట్యూషన్లో ఈ వీటి గురించి ప్రొవిజన్స్ అనేవి ఉండవు, హైలీ ఇంపాసిబుల్ అలా ఉండడానికి. సో ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి కూడా అమెండ్మెంట్ జరగాలి, చేంజెస్ జరగాలి, లాస్ ఇంప్లిమెంట్ చేయాలంటే టూ రిజిడ్గా ఉండకూడదు, కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేసి ఈ ప్రొవిజన్స్ కూడా యాడ్ చేసేటట్టు ఉండాలి. అలాగే టూ ఫ్లెక్సిబుల్గా ఉండకూడదు, అంటే ప్రతిదీ కూడా ఈజీగా చేంజ్ చేసేటట్టు కూడా గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత వాళ్ళకి అనుగుణంగా చేంజ్ చేసే విధంగా ఉండకూడదు. సో స్ట్రైక్ బ్యాలెన్స్ అనేది ఉండాలి, బ్యాలెన్స్ అనేది స్ట్రైక్ చేయాలి. సో టూ ఫ్లెక్సిబుల్గా ఉండకూడదు, అంటే టూ ఫ్లెక్సిబుల్గా ఈజీ కాన్స్టిట్యూషన్ స్పెషల్ మెజారిటీతో బేసిక్ ఫీచర్స్ అనేది దెబ్బతినుకోకుండా కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ ఫీచర్స్ అమెండ్మెంట్ చేసే విధంగా ఉండాలి. అలాగే టూ రిజిడ్గా ఉండదు, అంటే ఈ సింపుల్ మెజారిటీతో కూడా ఈజీగా కొన్ని ప్రొవిజన్స్ని మార్చేటట్టుగా ఉండాలి. సో దాని ద్వారా బ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది లివింగ్ డాక్యుమెంట్గా డిస్క్రైబ్ చేస్తారు. దీని గురించి మనం చాప్టర్ 9లో చూస్తాము. సో దీని ద్వారా లివింగ్ డాక్యుమెంట్ అంటే మారుతున్న చేంజెస్ న్యూ సర్కమ్స్టాన్సెస్కి అడాప్ట్ అవుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ హౌ హ్యాస్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేడ్ అని చూస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఏర్పడింది అన్డివైడెడ్ ఇండియాకి. సో ఇది క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారమే ఇది ఏర్పడింది. సో 9th December 1946లో ఫస్ట్ అసెంబ్లీ అయింది. తర్వాత మళ్ళీ డివైడెడ్ ఇండియాకి 14th August 1950 రీఅసెంబ్లీ అనేది జరిగింది. సో ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంతా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎన్నుకున్నాయి అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. నెక్స్ట్ ఈచ్ ప్రొవిన్స్ అండ్ ఈచ్ ప్రిన్స్లీ స్టేట్ ఆర్ గ్రూప్ ఆఫ్ స్టేట్స్ వర్ అలాటెడ్ సీట్స్ ప్రపోర్షనల్ టు ద రెస్పెక్టివ్ పాపులేషన్ రఫ్లీ ఇన్ ద రేషియో ఆఫ్ 1:10. 10,000 పీపుల్కి ఒక సీట్ ఒక మెంబర్ని అలొకేట్ చేశారు. అలాగే యాజ్ ఎ రిజల్ట్ ద ప్రావిన్సెస్ దట్ వర్ అండర్ డైరెక్ట్ బ్రిటిష్ రూల్ వర్ టు ఎలెక్ట్ 292 మెంబర్స్. సో బ్రిటిష్ ప్రావిన్సెస్ అన్ని 292 మెంబర్స్ని ఎన్నుకుంటాయి. అలాగే ప్రిన్స్లీ స్టేట్స్ అయితే 93 సీట్స్ అలొకేట్ చేశారు. సో దీంట్లో ప్రావిన్సెస్లో మనకి డిస్ట్రిబ్యూషన్ కూడా 3 మెయిన్ కమ్యూనిటీస్కి ఉన్నాయి. సో ఒకటి ముస్లిమ్స్, 6 జనరల్స్కి ప్రపోర్షనల్గా డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. నెక్స్ట్ మెంబర్స్ ఆఫ్ ఈచ్ కమ్యూనిటీ ఇన్ ద ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలెక్టెడ్ దర్ ఓన్ రిప్రజెంటేటివ్స్ బై ద మెథడ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. సో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే ఒక పార్టీ వాళ్ళ మెంబర్స్ని నిలబెడుతుంది. సో వాళ్ళ పార్టీకి ఓటు వేసిన ఆ మెంబర్స్కి వాళ్ళ కాన్స్టిట్యూషన్లో నిలబెట్టిన మెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే 4 మెంబర్స్ ఉంటే వాళ్ళకి సీక్వెన్స్ ఆఫ్ ర్యాంకింగ్ ఇవ్వాలి. ఎవరు ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ ఆర్ ఫోర్త్ ప్రిఫరెన్స్ అని వాళ్ళు ఇవ్వాలి. సో లీస్ట్ ప్రిఫరెన్స్ ఉన్న వాళ్ళని తీసేసి సో మిగతా ఆ ఓట్స్ అన్నీ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు అన్నమాట. సెకండ్ ప్రిఫరెన్స్ ఉన్న వాళ్ళకి ఆ ఓట్ అనేది ఇస్తారు, అదే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. సో బిఆర్ అంబేద్కర్ గారు సో పొలిటికల్ డెమోక్రసీ సాధించాలి అంటే పొలిటికల్ డెమోక్రసీతో పాటు సోషల్ డెమోక్రసీ కూడా ఉండాలి అని. అసలు సోషల్ డెమోక్రసీ ఏంటంటే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేవి 3 ప్రిన్సిపల్స్ అనమాట. ఒక ట్రినిటీ లాగా ఉంటుంది. సో ట్రినిటీ సో ఈక్వాలిటీ ఉండాలి, సమానత్వం ఉండాలి, లిబర్టీ ఉండాలి, అంటే ఇండివిజువల్ డెవలప్మెంట్కి ఏ రిస్ట్రిక్షన్స్ ఉండకుండా ఉండాలి, ఫ్రీడమ్ టు డెవలప్మెంట్ ఉండాలి, ఇండివిజువల్ డెవలప్మెంట్, అలాగే ఫ్రెటర్నిటీ సోదరభావం కలిగి ఉండాలి. ఈ 3 కూడా ఇంపార్టెంట్ సోషల్ డెమోక్రసీకి. అప్పుడే ఒక సొసైటీ అనేది ఈ సోషల్ డెమోక్రసీని అచీవ్ చేస్తుంది. సో లిబర్టీని తీసేయలేము. లిబర్టీ కెనాట్ బి డైవర్స్డ్ ఫ్రమ్ ఈక్వాలిటీ, ఈక్వాలిటీ కెనాట్ బి డైవర్స్డ్ ఫ్రమ్ లిబర్టీ, నార్ కెన్ లిబర్టీ కెన్ బి డైవర్స్డ్ ఫ్రమ్ ఫ్రెటర్నిటీ. సో ఈ ట్రినిటీలో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఉండదు. ఏది పోయినా కానీ మిగతాది అర్థవంతంగా ఉండదు. సో వితౌట్ ఈక్వాలిటీ లిబర్టీ వుడ్ ప్రొడ్యూస్ ద సుప్రీమసీ ఆఫ్ ఫ్యూ ఓవర్ ద మెనీ. సో సమానత్వం లేకపోతే సో పేదలు ధనికులు అని ఇలా అసమానత్వం ఉంటే సో ధనికులే ఎక్కువ ప్రాఫిట్స్ ప్రివిలేజెస్ పొందే అవకాశం ఉంది. దాని ద్వారా ఈక్వాలిటీ వితౌట్ లిబర్టీ కుడ్ కిల్ ఇండివిజువల్ ఇనిషియేటివ్. అందరికీ సమానత్వం ఉండి అలాగే ఒక ఇండివిజువల్ పర్సన్కి డెవలప్ అవ్వకుండా రెస్ట్రిక్షన్స్ అనేది ఉంటే సో అప్పుడు కూడా అది ఇండివిజువల్ ఇనిషియేటివ్ అనేది దెబ్బతీస్తుంది అనమాట. అలాగే ఫ్రెటర్నిటీ సోదరభావం లేకపోతే కమ్యూనల్ క్లాషెస్ అనేవి వస్తుంది. సో సొసైటీలో సోదరభావం లేకపోతే ఈ సమానత్వం ఉన్నా
అలాగే ఇండివిజువల్ డెవలప్మెంట్గా ఉన్న సోదరభావం లేకున్నట్లా ఉంటే సో దాని ద్వారా కమ్యూనల్ క్లాషెస్ వచ్చే విధంగా ఉంటాయి. కాబట్టి అంబేద్కర్ గారు పొలిటికల్ డెమోక్రసీతో పాటు సోషల్ డెమోక్రసీ కూడా ఉండాలి అని చెప్పారనమాట. నెక్స్ట్ కంపోజిషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ చూస్తే మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది పార్టీషన్ ప్లాన్లో 3/9/1947 ద్వారా అండర్ ద ప్లాన్ ఆఫ్ 3rd June 1947 ద్వారా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఎస్టాబ్లిష్ అయ్యిందనమాట. సో పాకిస్తాన్ డివైడ్ అయిన తర్వాత సో సమ్ మెంబర్స్ ఏదైతే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు పాకిస్తాన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పరిచి పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ అనేది తయారు చేస్తారు. సో మిగతా వాళ్ళంతా కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన 299 మెంబర్స్ మిగిలిపోయారు. దాంట్లో 24th January 1950 రోజు సైన్ చేసిన వాళ్ళు 284 మెంబర్స్ అనమాట. సో కాన్స్టిట్యూషన్ 26th January 1950 ఎనెక్ట్ అనేది అయ్యింది. సో అడాప్షన్ చేసుకుంది 26th November 1949లో. సో కాన్స్టిట్యూషన్ మనం ఫ్రేమ్ చేసుకుంది ఒక హరాండస్ వైలెన్స్ దట్ ద పార్టీషన్ లీస్ట్ టు సబ్ కాంటినెంట్. సో మనకి 1947లో పార్టీషన్ ద్వారా ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయిన తర్వాత ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా పాకిస్తాన్కి మైగ్రేట్ అవ్వాలి. అలాగే పాకిస్తాన్లో ఉన్న హిందూస్ అందరూ కూడా ఇండియాకి మైగ్రేట్ అవ్వాల్సి వచ్చింది. సో ఇలా మైగ్రేషన్ అన్నప్పుడు వాళ్ళ ఇల్లు ఆకిలి వాళ్ళు సంపాదించిన ఆస్తులు అన్నీ కూడా వదులుకొని రావాల్సి వచ్చింది. కాబట్టి సో దాని ద్వారా ఒక అన్రెస్ట్ అనేది క్రియేట్ అయింది. కమ్యూనల్ క్లాసెస్ అనేవి వచ్చాయి. సో దానిలో 10 లక్షల మంది పైన జనాలు చచ్చిపోయారు. సో ప్రపంచ చరిత్రలో ఇప్పటికి కూడా ద బిగ్గెస్ట్ మైగ్రేషనల్ క్రైసిస్ అది మనకి. సో ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీ పీపుల్ పోయేటప్పుడు రక్తపాతం అనేది లక్షల్లో చనిపోయినారు జనాలు. సో దాన్ని అలాంటి ఒక గాయాన్ని గుర్తుపెట్టుకొని మనం కాన్స్టిట్యూషన్ అనేది తయారు చేసుకున్నాము. దాని ద్వారా ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద సొసైటీకి కూడా ఈక్వల్గా ప్రిఫరెన్స్ ఇస్తూ వాళ్ళని రైట్స్ని సెక్యూర్ చేసుకుంటూ ఎస్సీస్ ఎస్టీస్కి అలాగే ముస్లిమ్స్కి ఇలా ఎవ్రీ వన్కి కూడా సిటిజన్ రైట్స్ని ప్రొవైడ్ చేస్తూ వాళ్ళ ప్రొవిజన్స్ని పర్టికులర్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేది జరిగింది. కానీ మెంబర్స్ ఆఫ్ ద అసెంబ్లీ వర్ నాట్ ఎలెక్టెడ్ బై యూనివర్సల్ సఫ్రేజ్. అందరికీ యూనివర్సల్ ఓట్ అనేది లేదనమాట. సో దాని ద్వారా అసెంబ్లీ అనేది ఒక రిప్రజెంటేటివ్ బాడీ చేయాలని సీరియస్ అటెంప్ట్ అనేది జరిగింది. సో మెంబర్స్ ఆఫ్ ఆల్ రీజియన్స్ ఫర్ గివెన్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద స్కీమ్ డిస్క్రైబ్డ్ అబౌవ్. సో కానీ అసెంబ్లీలో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో 28 మెంబర్స్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. అలాగే పొలిటికల్ పార్టీస్లో కాంగ్రెస్ డామినేట్ చేసింది. కాంగ్రెస్ 82% ఆఫ్ ద సీట్స్ని ఆక్యుపై చేసింది. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెలిబరేషన్ చూస్తే సో కాన్స్టిట్యూషన్ ద థర్డ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ కమ్ ఓన్లీ ఫ్యాక్ట్ దట్ ఇట్ వాస్ బ్రాడ్లీ త్రో నాట్ పర్ఫెక్ట్లీ రిప్రజెంటేటివ్. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ప్రొసీజర్ ఇట్ అడాప్టెడ్ టు ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ మనకి మేక్ చేసినప్పుడు ఈచ్ మెంబర్ డెలిబరేట్ అపాన్ ద కాన్స్టిట్యూషన్ విత్ ఇంట్రెస్ట్ ఆఫ్ హోల్ నేషన్ ఇన్ మైండ్. ప్రతిదీ కూడా డిస్కస్ చేసి కాన్స్టిట్యూషన్ తయారు చేసేటప్పుడు ప్రతి సిటిజన్ యొక్క మైండ్లో పెట్టుకొని కాన్స్టిట్యూషన్ అనేది తయారు చేశారనమాట. సో డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ఉండాలా, సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఉండాలా, అలాగే స్టేట్కి పవర్ ఎక్కువ ఉండాలా, సెంటర్కి ఉండాలా, సెంటర్కి ఎలా ఉండాలి, అలాగే జ్యుడిషియరీ యొక్క పవర్స్ ఏంటి అని, అలాగే ప్రాపర్టీ రైట్స్ ఉండాలా లేదా అని, అలాగే ఫౌండేషన్ ఆఫ్ ఏ మోడర్న్ స్టేట్ ఎలా ఉండాలి, మన కొత్తగా అప్పుడే వరల్డ్ వార్ తర్వాత వచ్చిన స్టేట్ అది మన థర్డ్ వరల్డ్ కంట్రీ, సో ఎలా ఉండాలి అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. కానీ ఏ డిస్కషన్ లేకున్నట్లా, ఏ డిబేట్ లేకున్నట్లా పాస్ అయింది మాత్రము యూనివర్సల్ సఫ్రేజ్. అంటే ఎవ్రీ అడల్ట్కి ప్రతి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత 21 years వచ్చిన తర్వాత అందరికీ ఓటు హక్కు అనేది కల్పించారు. సో ఓటు హక్కు కల్పించడం క్యాస్ట్కి సంబంధం లేకున్నట్లా, ఎడ్యుకేషన్కి, జెండర్కి, ఇన్కమ్కి సంబంధం లేకున్నట్లా ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు అనేది కల్పించారు. సో ఇది ఏ డిబేట్ అనేది జరగలేదనమాట. కానీ మిగతావన్నీ కూడా ప్రతిదీ డెమోక్రటిక్ కమిట్మెంట్ ఆఫ్ ద అసెంబ్లీ అనేది బెటర్ టెస్ట్మెంట్ ద్వారా డిబేట్ జరిగి కాన్స్టిట్యూషన్లో పొందుపరిచారు. కాన్స్టిట్యూషన్ డ్రీవ్ ఇట్స్ అథారిటీ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎంగేజ్డ్ ఇన్ వాట్ వన్ మైట్ కాల్ పబ్లిక్ రీజన్. The members of the assembly placed a great emphasis on the discussion and a reasoned argument. They did not simply advance their own interest but gave principal reason to other members for their position. The very act of giving reasons to other makers
You move away from simply a narrow consideration of your own interest because you have to give reasons to others make them go. Along with your viewpoint, the voluminous debates in the Constituent Assembly, where each clause of the Constitution was subject to scrutiny and debate, is attributed to public reason as its best. These debates deserve to be memorialized, one of the most significant chapters of history of constitution making, equal in importance of French and American Revolution. సో ఈ ఫ్రెంచ్ అండ్ అమెరికన్ రెవల్యూషన్స్ ద్వారా ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్, అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఉందో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఫ్రీడమ్ నేషనల్ మూవ్మెంట్ ద్వారా ఎన్నికైన పాపులర్ లీడర్స్ అనేది ప్రతిదీ కూడా డిస్కస్ చేసి డిబేట్ చేసి జరగడం జరిగింది. దాని ద్వారా కాన్స్టిట్యూషన్ అనేది సక్సెస్ఫుల్ అయింది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేసేటప్పుడు ప్రతిదీ కూడా డిస్కషన్ జరిగింది ఇండియన్ సిటిజన్ని మైండ్లో పెట్టుకొని. సో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఈ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో విత్ జీల్ అండ్ డివోషన్ ఆఫ్ ద మెంబర్స్ డ్రాఫ్టింగ్ కమిటీ స్పెషల్ చైర్మన్. సో డ్రాఫ్టింగ్ కమిటీ అనేది జీల్ డివోషన్తో తయారు చేసింది. ఎస్పెషల్లీ డాక్టర్ అంబేద్కర్ గారు ఆయన హెల్త్ సరిగా లేకపోయినా కానీ బాగా వర్క్ చేశారని, అలాగే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నదానికి ఆయన న్యాయం చేశారని, సో ఆ పదవికి షైనింగ్ అనేది తీసుకొచ్చారని, మెరుపు అంటే షైనింగ్ అనేది తీసుకొచ్చారని చెప్పారు. అలాగే ఇన్ దిస్ కనెక్షన్ ఇట్ వుడ్ బి ఇన్విడియస్ టు మేక్ ఎనీ డిస్టింక్షన్ యాజ్ లాంగ్ యాజ్ ద అదర్ మెంబర్స్ ఆఫ్ ద కమిటీ అండ్ దే హ్యావ్ ఆల్ వర్క్డ్ విత్ ద సేమ్ జీల్ అండ్ డివోషన్ యాజ్ ఇస్ చైర్మన్. సో ఆ కమిటీ మెంబర్స్ కూడా సో చైర్మన్ అంబేద్కర్ గారి ఆ జీల్ డివోషన్తోనే వాళ్ళు కూడా పనిచేశారు. సో వాళ్ళంతా కూడా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ కూడా సో దేశం యొక్క థ్యాంక్స్ని డిజర్వ్ చేసుకుంటారు వాళ్ళు, కృతజ్ఞతని అని మెన్షన్ చేశారనమాట డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు 26 నవంబర్ 1949లో. నెక్స్ట్ ప్రొసీజర్స్ చూస్తే మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ రీజన్ వాస్ ఎంఫసైజ్డ్ ఇన్ ద ముండెన్ ప్రొసీజర్స్ ఆఫ్ ద అసెంబ్లీ యాజ్ వెల్. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ హ్యాడ్ 8 మేజర్ కమిటీస్. సో కాన్స్టిట్యూషన్ తయారీకి 8 మేజర్ కమిటీస్ ఉన్నాయి. దాంట్లో జవహర్లాల్ నెహ్రూ కొన్ని కమిటీస్కి హెడ్ ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్, సర్దార్ పటేల్, బిఆర్ అంబేద్కర్ కూడా ఉన్నారు. సో బిఆర్ అంబేద్కర్ స్పెసిఫిక్గా డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. సో అంబేద్కర్కి, గాంధీకి, కాంగ్రెస్కి కూడా బెటర్ అనే ఎక్స్పీరియన్స్ అనేది ఉందన్నమాట. అంటే వాళ్ళకి పడదు. సో ఎందుకంటే షెడ్యూల్ క్యాస్ట్ని తక్కువగా చూపు చూసారని ఆయన అనుకుంటున్నారు, గాంధీజీ తక్కువ చూపు చూసారని అంబేద్కర్. అలాగే పటేల్, నెహ్రూ కూడా అగ్రీ చేసేవాళ్ళు కాదు మెనీ ఇష్యూస్ పైన. సో నెవర్తెలెస్ దే ఆల్ వర్క్ టుగెదర్. ఈచ్ కమిటీ యూజువల్లీ డ్రాఫ్టెడ్ a particular provisions of the constitution which were then subjected to debate by the entire assembly. Usually an attempt was made to reach a consensus with the belief that provisions agreed to by all would not be determined to any particular age. Some provisions were subject to the vote, but in each instance every single argument, query or concern was responded to with great care and writing. The assembly met for 166 days spread over 2 years and 11 months. సో 2 years 11 monthsలో 160 days వర్క్ చేసింది కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి. సో అలాగే ఇన్హెరిటెన్స్ ఆఫ్ నేషనల్ మూవ్మెంట్. But no constitution is simply a product of assembly that it produces. An assembly is as diverse as the Constitutional Assembly of India could not have functioned if there was no background consensus and the main principles of the Constitution should enshrine. These principles were forged during the long struggle for freedom. In a way, the Constituent Assembly was giving concrete shape and form to the principles it had inherited from the nationalist movement. For decades preceding the promulgation of the Constitution, the nationalist movement had debated many questions that were relevant to the making of the Constitution. The shape and form of the government India should have, the values it should uphold, inequalities it should overcome, answers forged in these debates were given their final form in the Constitution. సో కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి మనకి అసెంబ్లీలో ఊరికే అసెంబ్లీ ఫార్మేషన్ కాకుండా ప్రతిదీ కూడా ప్రతి కన్సెస్ అనేది తీసుకున్నాం అనమాట. బ్యాక్గ్రౌండ్ లేకుంటే కన్సెస్లో దానికి తర్వాత ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా లాంగ్ స్ట్రగుల్ ఆఫ్ ఫ్రీడమ్లో ఏదైతే ప్రజలు కోరుకున్నారో అవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది కాంక్రీట్ షేప్ అలాగే ప్రిన్సిపల్స్కి కూడా ఫామ్ ఇస్తుంది. నేషనల్ యూనియన్ మూమెంట్లో ఏదైతే తిరుగుబాటు స్వేచ్ఛ కోసం తిరుగుబాటు చేశారో అవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. డికేట్స్గా ఉన్న కాన్స్టిట్యూషన్ ప్రొమల్గేషన్ అంతా కూడా, అలాగే నేషనల్ మూవ్మెంట్ డిబేట్ మెనీ క్వశ్చన్స్ దట్ వర్ రిలవెంట్ టు ద మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో దాంట్లో భాగంగా షేప్ ఆఫ్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఇండియాలో ఎలా ఉండాలి, అలాగే ఏ వాల్యూస్ని అప్హోల్డ్ చేయాలి, అలాగే ఇన్ఈక్వాలిటీస్ని రూపుమాపాలి, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం జరిగింది. Perhaps the best summary of the principles that nationalist movement brought to the Constituent Assembly is objective resolution moved by Nehru in 1946. సో నెహ్రూ గారు మూవ్ చేసిన అబ్జెక్టివ్ రెవల్యూషన్ అనేది సో సమ్మరీ ఆఫ్ ప్రిన్సిపల్స్ నేషనలిస్ట్ మూవ్మెంట్ కోరుకున్న ప్రిన్సిపల్స్ అన్నీ కూడా సమ్మరీగా అబ్జెక్టివ్ రెజల్యూషన్ అని చెప్పొచ్చు అనమాట. దిస్ రెజల్యూషన్ ఎన్క్యాప్సులేటెడ్ ద ఆస్పిరేషన్స్ అండ్ వాల్యూస్ బిహైండ్ ద కాన్స్టిట్యూషన్.
సో ఈ రెజల్యూషనే ప్రజల యొక్క కోరికలన్నీ కూడా ఈ కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి ఉందన్నమాట. Based on this resolution, our constitution gave institutional expression to these fundamental commitments. So now, equality, liberty, democracy, sovereignty as a cosmopolitan identity. Thus, our constitution is not merely a image of rules and procedures, but a moral commitment to establish a government that will fulfill many promises that national movement will be full. సో నేషనల్ మూమెంట్లో ఏదైతే ప్రజలు కోరుకున్నారో సో అవన్నీ ఫుల్ఫిల్ చేసే విధంగా ఉందన్నమాట. ఈక్వాలిటీ అనేది సమానత్వము, ఫ్రీడమ్ టు ఇండివిజువల్ డెవలప్మెంట్, డెమోక్రసీ, సావర్నిటీ అనేవి అన్ని కాస్మోపాలిటన్ ప్రతి ఒక్కరికి సమానంగా ఇచ్చే ఐడెంటిటీగా ఉంది అనమాట. సో ఆబ్జెక్టివ్ రెవల్యూషన్స్లో మనకి ఏమున్నాయి మెయిన్ పాయింట్స్ చూస్తే, ఇండియా అనేది ఇండిపెండెంట్గా ఉండాలి, సావరిన్ రిపబ్లిక్ కంట్రీగా ఉండాలని. అలాగే ఇండియా షెల్ బి యూనియన్ ఆఫ్ ఎస్టైల్ బ్రిటిష్ ఇండియన్ టెరిటరీస్, ఇండియన్ స్టేట్స్ అండ్ అదర్ పార్ట్స్ అవుట్ సైడ్ బ్రిటిష్ ఇండియా, ఇండియన్ స్టేట్స్ ఆర్ విల్లింగ్ టు బి పార్ట్ ఆఫ్ యూనియన్. సో బ్రిటిష్ ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నీ కూడా టెరిటరీస్ అన్నీ కూడా ఇండియాలో స్టేట్స్ కిందకి వస్తాయి. అలాగే ఇండియన్ స్టేట్స్ ఏవైతే బ్రిటిష్ ఇండియాలో ఉన్నవి ఇప్పుడు డివైడ్ అయినాయో ఆ స్టేట్స్ ఇండియాలో కలవాలనుకుంటే కలవచ్చు. అలాగే ఇండియన్ స్టేట్స్ కూడా ఏవైతే విల్లింగ్ టు బి పార్ట్ ఆఫ్ యూనియన్ అయితే అవన్నీ కూడా కలవచ్చు అనమాట. సో టెరిటరీస్ ఫార్మింగ్ ద యూనియన్ షెల్ బి అటానమస్ యూనిట్స్ అండ్ ఎక్సైజ్ ఆల్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సెప్ట్ దోస్ అసైన్ టు ఆర్ వెస్టెడ్ ఇన్ ద యూనియన్. సో ఏదైతే టెరిటరీస్ యూనియన్ ఫామ్ చేస్తే అవన్నీ అటానమస్ యూనిట్స్గా పరిగణించబడతాయి. అన్ని పవర్స్ ఫంక్షన్స్ కూడా గవర్నమెంట్కి అడ్మినిస్ట్రేషన్కి ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఆల్ పవర్స్ అండ్ అథారిటీ ఆఫ్ సావరిన్ అండ్ ఇండిపెండెంట్ ఇండియా అండ్ ఇట్స్ కాన్స్టిట్యూషన్ షెల్ ఫ్లో ఫ్రమ్ ద పీపుల్. సో పవర్ అండ్ అథారిటీ అనేది ప్రజల నుంచే వస్తుంది. సో ఆల్ పీపుల్ ఆఫ్ ఇండియా షెల్ బి గ్యారంటీడ్ అండ్ సెక్యూర్డ్ సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీస్ అండ్ ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఫండమెంటల్ ఫ్రీడమ్స్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్, వొకేషన్, అసోసియేషన్ అండ్ యాక్షన్ సబ్జెక్ట్ టు లా అండ్ పబ్లిక్ మొరాలిటీ. సో ప్రతి ఒక్కరికి కూడా సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ ఉంటుంది. అలాగే ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ ఉంటుంది, ఆపర్చునిటీ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళకి ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవచ్చు. సో ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరు సమానంగా ఉంటారు. అందరికీ ఫండమెంటల్ ఫ్రీడమ్స్ ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్, వొకేషన్, అసోసియేషన్, యాక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్, మైనారిటీస్, బ్యాక్వర్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్కి, డిప్రెస్డ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా సేఫ్ గార్డ్స్ అనేవి అడిక్వేట్గా ఉంటాయి. నెక్స్ట్, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద రిపబ్లిక్ అండ్ ఇట్స్ సావరెన్ రైట్స్ ఆన్ ల్యాండ్, సీ అండ్ ఎయిర్ షెల్ బి మెయింటైన్ అకార్డింగ్ టు జస్టిస్ అండ్ లా ఆఫ్ సివిలైజ్డ్ నేషన్స్. The land would make a full and willing contribution to the promotion of world peace and welfare of mankind. నెక్స్ట్, ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ చూస్తే బ్యాలెన్స్డ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఉంటుంది. ద బేసిక్ ప్రిన్సిపల్ ఇస్ దట్ గవర్నమెంట్ మస్ట్ బి డెమోక్రటిక్ అండ్ కమిటెడ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. సో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉండాలి, అలాగే ప్రజలకి యొక్క వెల్ఫేర్ కోసం పాటుపడాలి. అది ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ spent a lot of time on evaluating the right balance among the various institutions like the executive, legislature and judiciary. This led to the adoption of parliamentary form and federal arrangement. సో దీని ద్వారా మనకి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకున్నాము. అలాగే ఫెడరల్ అరేంజ్మెంట్ ఉందంటే సెంట్రల్ స్టేట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, విచ్ వుడ్ డిస్ట్రిబ్యూట్ గవర్నమెంటల్ పవర్స్ బిట్వీన్ ద సెంట్రల్ స్టేట్, legislature, executive on one hand, between the states and central government on the other hand. So while evaluating the most balanced governmental arrangements, the makers of our constitution did not hesitate to learn from experiment the experience of other countries. Thus framers of our constitution were not averse to borrowing from other constitutional traditions. సో మన కాన్స్టిట్యూషన్ అనేది వేరే కాన్స్టిట్యూషన్ నుంచి కూడా డ్రా చేసుకున్నాం అనమాట చాలా ప్రొవిజన్స్. సో దాని ద్వారా మనము వాళ్ళ ఎక్స్పీరియన్స్ని తీసుకొని వాళ్ళ కాన్స్టిట్యూషన్లో ది బెస్ట్ ఏదో అది తీసుకొని మనము కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నాము. ఇండీడ్ ఇట్ ఈస్ అ టెస్ట్మెంట్ టు ద హోల్ వైల్ లర్నింగ్ దట్ దే వుడ్ లే their hands upon an intellectual argument or historical example that was necessary for fulfilling the task at hand. So they borrowed a number of provisions from different countries. But borrowing these ideas was not a slavish imitation, far from it. Each provision of the constitution had to be defended on grounds that it was suited to Indian problems and aspirations. India was extremely lucky to have an assembly that instead of being parochial in its outlook could take best available everywhere in the world and make it to their own. So ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది వరల్డ్లో ఉన్న కాన్స్టిట్యూషన్స్ అన్నింటినీ సెట్ చేసి ఏదైతే బాగా బెస్ట్ ఉందో దాన్ని మాత్రమే తీసుకున్నారనమాట. సో కొత్తగా ఎక్స్పెరిమెంట్స్ అనేది చేయలేదు. అంబేద్కర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు దీని గురించి. సో వన్ లైక్స్ టు ఆస్క్ వెదర్ దెర్ కెన్ బి ఎనీథింగ్ న్యూ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ అట్ దిస్ అవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్. ద ఓన్లీ న్యూ థింగ్స్ ఇఫ్ దెర్ కెన్ బి ఎనీ ఇన్ ఏ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ సో లేట్ ఇన్ ఏ డే అండ్ ఆర్ ద వేరియేషన్స్ మేడ్ టు రిమూవ్ ద ఫాల్ట్స్ అండ్ టు అకామిడేట్ ద నోట్స్ ఆఫ్ ద కంట్రీ. సో
అంటే ఎవరైనా క్వశ్చన్ అడుగుతారు మన కాన్స్టిట్యూషన్లో కొత్తది ఏముందా అని. సో ఇప్పటికీ ఆ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ అయ్యేటప్పుడు చరిత్రలో అప్పటికి తయారైన కాన్స్టిట్యూషన్ నుంచి బెస్ట్ తీసుకున్నాము. సో దాని ద్వారా ఈ ఫాల్ట్స్ అన్నీ రిమూవ్ చేసేసి వేరియేషన్స్ ఏం లేకున్నట్లా సో ప్రజలకందరికీ కూడా అకామిడేట్ అయ్యేటట్టు కంట్రీ యొక్క నీడ్స్కి, కంట్రీ యొక్క అవసరాలకి తగ్గట్టుగా మలుచుకున్నామని మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ వేరియస్ ప్రొవిజన్స్ వేరే కంట్రీస్ నుంచి ఏమేమి తీసుకున్నామంటే మనకి బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్, అలాగే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఐడియా ఆఫ్ రూల్ ఆఫ్ లా, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద స్పీకర్ అండ్ హిజ్ రోల్ గురించి, అలాగే లా మేకింగ్ ప్రొసీజర్, పార్లమెంట్లో లా ఎలా తయారు చేయాలని దాని గురించి, అలాగే ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి అయితే డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి తీసుకున్నాము. నెక్స్ట్ ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ అయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ తీసుకున్నాం. కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి క్వాసీ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అంటే ఫెడరల్ సిస్టమ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉండదు, అంటే సెంటర్కి ఎక్కువ పవర్స్ ఉంటుంది విధంగా ఉంటుంది, దాన్ని క్వాసీ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. సో ఐడియా ఆఫ్ రెసిడ్యువల్ పవర్స్, సో రెసిడ్యువల్ పవర్స్ అంటే సెంటర్కి పవర్స్, కొన్ని పవర్స్ ఉంటాయి లా మేకింగ్, అలాగే స్టేట్కి పవర్స్ ఉంటాయి. సో సెంటర్కి స్టేట్కి ఉంటాయి కాన్కరెంట్ లిస్ట్లో, అలా కాకుండా మిగతా రెసిడ్యువల్ పవర్స్ అంటారు. అంటే లేటెస్ట్గా 21st సెంచరీలో వచ్చిన నానో టెక్నాలజీ గురించి కానీ బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి వీటి గురించి లా చేయడానికి సెంటర్కి మాత్రమే ఎక్కువ పవర్ ఉంటుంది, దాన్ని రెసిడ్యువల్ పవర్స్ గురించి కూడా కెనడియన్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం. అలాగే యునైటెడ్ స్టేట్స్ కాన్స్టిట్యూషన్ నుంచి ఫండమెంటల్ రైట్స్, చార్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నాము. అలాగే జ్యుడిషియల్ రివ్యూ, సో ఏ లాగా ప్రతి లాగుని కూడా జ్యుడిషియల్ రివ్యూ చేసేకి జ్యుడిషియరీకి హక్కు ఉంటుంది అది. అలాగే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్గా ఉండాలనే ఐడియాని కూడా యునైటెడ్ స్టేట్స్ నుంచి కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం అనమాట. సో ఈ చాప్టర్ ఈ వీడియోతో కంప్లీట్ అయిపోయింది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.